హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సమీర. ఈరోజు మనం ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ దాన్ని ఎలా చేయాలి, ఆ కండిషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్లీ ఎక్లాన్ ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్ యొక్క కండిషన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ కండిషన్, 0 rows ఎనీ షుడ్ బి అట్ ద బాటమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు మన మ్యాట్రిక్స్లో 0 rows అనేది ఒకవేళ ఇక్కడ ఉంటే అది ఖచ్చితంగా ఇక్కడికి ట్రాన్స్ఫర్మ్ చేయండి. 0 rows మస్ట్ బి అట్ ద బాటమ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ అన్నమాట. The second condition of the echelon form is the first non-zero element of each row is called leading element of row. ఇక్కడ 0 row అయిపోయిన తర్వాత ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 5 ఉంది కదా, దీన్ని లీడింగ్ ఎలిమెంట్ ఆఫ్ ద రో అంటారనమాట. ఓకేనా? ఇన్ ఎక్లాన్ ఫార్మ్ వి యూజ్ ఓన్లీ రో ఆపరేషన్స్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి, మనం ఎక్లాన్ ఫామ్లో ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అర్థమైందా? మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చేస్తూ డిస్కస్ చేద్దాం, సరేనా? గివెన్ మ్యాట్రిక్స్ 1 2 3 4 2 3 4 5 3 4 5 6 4 5 6 7 4 into 4/4 మ్యాట్రిక్స్ అన్నమాట. row 3 row 4. ఫస్ట్ R2 row తీసుకుందాం. R2 row అంటే ఇది R2 row. R2 మైనస్ R2 అంటే 2 ఉంది ఇక్కడ. 2ని 0 చేయాలంటే -2 ఉండాలి కదా. ఇప్పుడు మనం -2 into 1 -2 into R1తో ఇంటూ చేస్తే -2 0 అయిపోతుంది. నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. R3 యూస్లెస్ టు R3 minus 3R1. R4 యూస్లెస్ టు R4 minus 4R1. మనకు R1 రోకి ఇలాంటి రో ఆపరేషన్స్ అప్లై చేయట్లేదు కాబట్టి అది అలానే ఉంటుంది. 1 2 3 4. ఇప్పుడు R2 రో, ఇక్కడ 2 ఉంది. ఫస్ట్ R2 రోలో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చి 2. ఇక్కడ ఆపరేషన్ ఏంది? -2 into 1 0. ఇక్కడ 0 వస్తుంది. మళ్ళీ R2 రోలో సెకండ్ ఎలిమెంట్ 3 మైనస్ ఇక్కడ 2. R1 రోలో ఎలిమెంట్ 2. 3 minus 4 minus 1 4. R2 రోలో థర్డ్ ఎలిమెంట్ -2 into R1 రోలో ఎలిమెంట్ 3. 4 minus 6 minus 2 5. -2 into 4. 5 minus 8 minus 3. ఇప్పుడు R3 రోకి అప్లై చేద్దాం. R3 రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏది? 3. 3 minus 3 into R1 రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1. 3 minus 3 0. R3 రోలో సెకండ్ ఎలిమెంట్ 4 minus 3. R1 రోలో 2. 4 minus 6 minus 2. R3 రోలో థర్డ్ ఎలిమెంట్ ఏది? ఇక్కడ -2 రాసుకుందాం. 5 కదా. 5 minus 3 into 3. 5 minus 9 minus 4. ఇక్కడ ఫోర్త్ ఎలిమెంట్ ఏది? 6. 6 minus 3 into
ఇది 4. 6 minus 12 minus 6. ఇప్పుడు R4 రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏది 4 మైనస్ ఇక్కడ 4 మైనస్ 4 ఇంటూ R1 రోలో ఫస్ట్ ఎలిమెంట్ R1 రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1. 4 minus 4 0. R4 రోలో సెకండ్ ఎలిమెంట్ వచ్చి 5. మళ్ళీ 4 మీరు -4. R1 రోలో సెకండ్ ఎలిమెంట్ 2. 5 minus 8 minus 3. 0 minus 3. R4 రోలో థర్డ్ ఎలిమెంట్ వచ్చి 6. -4 ఇంటూ R1 రోలో థర్డ్ ఎలిమెంట్ 3. 6 minus 12 minus 6 ఓకేనా. R4 రోలో ఫోర్త్ ఎలిమెంట్ వచ్చి 7 -4 ఇంటూ R1 రోలో ఫోర్త్ ఎలిమెంట్ 4. 7 minus 16 minus 9 ఇప్పుడు మళ్ళీ ఏ రోను పూర్తిగా 0 అవ్వలేదు కదా, మళ్ళీ రో ఆపరేషన్స్ అప్లై చేయాల. R2 రో, R3 రో, R4 రో. ఇప్పుడు R2 రోని బేస్ చేసుకొని R3 అండ్ R4 రోస్ పర్ఫామ్ చేస్తాయి. R3 రో యూస్లెస్ టు R3 అంటే ఇక్కడ చూడండి, R2 రో కన్నా R3 రోలో 2తో ఇంటూ మల్టిప్లై చేస్తే ఎలా ఉంటాయి, అలా ఉన్నాయి కదా. అంటే ఉండండి ఎక్స్ప్లెయిన్ చేస్తా. R3 రో -2 ఇంటూ మనం 0 చేసుకోవడానికి ట్రై చేయాల. వీటిని కూడా ఇక్కడ ఈజీగా 0 అయ్యే ఛాన్స్ ఉంది చూడండి. R2 రో మళ్ళీ R4 రో కూడా R4 -3 ఇంటూ R2. ఇప్పుడు మనము ఫస్ట్ రోకి ఎటువంటి రో ఆపరేషన్స్ అప్లై చేయట్లేదు, సెకండ్ రో కూడా ఇప్పుడు అప్లై చేయట్లేదు కదా, అలాగే రాసుకుంటాం అన్నమాట. చూడండి ఇప్పుడు ఫస్ట్ R3 రో ఫస్ట్ ఎలిమెంట్ ఏది R3 రోలో 0 -2 ఇంటూ R2 0. 0 minus 0 0. సెకండ్ ఎలిమెంట్ ఏది R3 రోలో -2 minus 2 ఇంటూ -1 -2 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ +2 -2 +2 0. R3 రోలో థర్డ్ ఎలిమెంట్ ఏది వచ్చి -4 ఇంటూ -2. R2 రోలో -2 -4 +4 అవుతుంది. -4 +4 0. R3 రోలో ఫోర్త్ ఎలిమెంట్ -6 -2 ఇంటూ R2 రోలో ఫోర్త్ ఎలిమెంట్ -3 -6 +6 0. ఇలా 0నే 0 0. ఇప్పుడు R4 ఫస్ట్ ఎలిమెంట్ 0 -3 ఇంటూ R2 రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0. అర్థమవుతుందా? 0 - 0 0. R4 రోలో సెకండ్ ఎలిమెంట్ ఏది -3 -3.
R2 రోలో సెకండ్ ఎలిమెంట్ -1 -3 +3 0. R4 రోలో థర్డ్ ఎలిమెంట్ అది -6 అనమాట. -3. R2 రోలో -2 -6 -2 -3 +6 0 -9. ఏది ఫోర్త్ ఎలిమెంట్ R4 రోలో -3 ఇంటూ R2 రోలో థర్డ్ ఎలిమెంట్ ఏది -3 -9 +9 = 0. 4/4. ఇది ఎక్లాన్ ఫామ్ అనమాట. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 2. ఇవి నాన్ జీరో రో, ఇది నాన్ జీరో రో. ఒక రోలో ఏదైనా సరే ఒక్క నెంబర్ అంటే ఒకవేళ ఈ 3 0 ఉన్నాయనుకోండి, ఒక్క -4 ఉంది కదా, ఇది ఖచ్చితంగా నాన్ జీరో రో అవుతుంది. ఒక్క ఎలిమెంట్ నాన్ జీరో ఉన్నా అది నాన్ జీరో రో అవుతుంది అనమాట. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని 2. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 2. అర్థమైందా? ఒకవేళ మీకు అర్థం కాకంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నాకు కామెంట్ చేయండి, సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లర్నిఫై.